హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి జాబులు పడ్డాయి. సో ఆ జాబులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసండి. IOCL రిక్రూట్మెంట్ 2024 ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 88 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అనే పోస్టులు ఉన్నాయి. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జూలై 22 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 21 వరకు దరఖాస్తుల చివరి తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడండి. సో ఫ్రెండ్స్, IOCL నుంచి కొత్త నోటిఫికేషన్ 88 పోస్టులు అంట. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 22 అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 21. జూలై 22 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందరూ అప్లై చేయండి. మొత్తం పోస్టులు 88, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 38, టెక్నికల్ అటెండెంట్ పోస్టులు 29 పోస్టులు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్టులు 21 పోస్టులు. సో మొత్తం 88 విద్యార్హతలు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ పోస్టులకు అభ్యర్థులు రిలవెంట్ డిసిప్లిన్తో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. సో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలంట ఇంజనీరింగ్ అసిస్టెంట్కి. టెక్నికల్ అటెండెంట్కి ఈ పోస్టుల అభ్యర్థులకు సంబంధిత ట్రేడుల్లో ITI చేసి ఉండాలి. మంచి ట్రేడుల్లో ITI చేసి ఉండాలంటే టెక్నికల్ అటెండెంట్కి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఈ పోస్టుకి మాత్రం BSc ఉత్తీర్ణులై ఉండాలి, అంటే డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట. ముఖ్య సమాచారం: వయోపరిమితి అభ్యర్థుల వయసు 2024 జూలై 31 నాటికి 18 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే జూలై 31 లోపు 26 ఏళ్ళు ఉండాలి. 26 ఏళ్ళు దాటితే తీసుకోరన్నమాట. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు ఉంటాయి. అంటే దీని కేటగిరీ బట్టి ఏజ్ లిమిట్లు ఉంటాయన్నమాట. దరఖాస్తు ఫీజు: జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 300. దివ్యాంగులు, STలు, SCలు వాళ్ళకి ఫీజు చెల్లించడం అవసరం లేదు, వాళ్ళకి ఫీజు ఫ్రీ. జనరల్, OBC, EWS వాళ్ళకి 300 మాత్రమే. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ సాధించిన వారికి ఉద్యోగాలు ఎంపిక చేస్తారు. అంటే నో ఎగ్జామ్ అన్నమాట, ఓన్లీ ఇంటర్వ్యూ. జీతభత్యాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 నుంచి 1,05,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి 23,000 నుంచి 78,000 జీతం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ₹1,00,000 వరకు జీతాలు వస్తాయంట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. దరఖాస్తు విధానం ఎలా? మొదట IOCL అధికారిక వెబ్సైట్, ఈ వెబ్సైట్ ఉంది కదా, https://iocl.com ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఆ సెక్షన్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ 2024 రిఫైనరీ అండ్ పైప్ లైన్ డివిజన్ 2024 పైన క్లిక్ చేయాలన్నమాట. తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలు అన్నీ రిజిస్టర్ చేయాలి. మీ వెంటనే మార్క్ లిస్టులు అన్నీ రిజిస్టర్ చేసుకుని అన్నీ అప్లోడ్ చేసి వాటితో మళ్ళీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్ విద్యార్థులు అన్నీ పెట్టి అన్ని పత్రాలు సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీజు కడితే సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయిపోతుంది. దీని యొక్క ఇంపార్టెంట్ ముఖ్యమైన డేట్స్: అప్లికేషన్ ప్రారంభ తేదీ జూలై 22, 2024. అలాగే లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 21, 2024. సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైన సమాచారం. IOCL రిక్రూట్మెంట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 26 ఇయర్స్. సో దీని యొక్క పేజ్లో 88 పోస్టులు పడ్డాయి. 88 పోస్టులు చెప్పాను కదా, వివిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఏ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ ఉండాలి, అలాగే ఈ డిగ్రీ ఉండాలి. ఇది మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.